హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. లేడీ అఘోరి హైదరాబాద్‌లో 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఒక 4, 5 నెలల క్రితం ఎంత హల్చల్ చేశారో మనం చూసాం. నిజంగానే శివుడు తనతో ఉన్నారు అని చెప్పుకున్నారు. కొన్ని వివాదాస్పద ఆరోపణలు కూడా ఆమె పైన వచ్చాయి. ఇప్పుడు మరొకసారి వివాదాల్లోకొచ్చారు. ఏం జరిగింది? వివాదాల్లోకి ఆమె రావట్ల. ఆమె తెచ్చుకుంటోంది వివాదాలు ఫస్ట్ ఆఫ్ ఇంకా ఆల్. నేను లాగుతున్నాను హ్మ్. అనలేదు. ఆ! ఆ! లాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఏంటి? హ్మ్. నాగసాధువు లేదా అఘోరి జనసంచారం ఉండే ప్లేస్‌లో ఉంటారా? తిరుగుతారా? అసలు తెలుసా నీకు? దానికంటూ నువ్వు కొన్ని మంత్రాలు పఠించాల్సి ఉంటది. కొంతమంది గురువుల దగ్గర ఎన్నో ఏళ్ళు సాధన చేయాలి. నువ్వు పుట్టింది ఒక మగ రూపంలో. మారింది అర్ధనారీశ్వర రూపంలో. శివుణ్ణి పూజిస్తానంటున్నావు. లిప్‌స్టిక్ నీకు అందం అంటున్నావు. కారు నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు తిరుగుతాను అంటున్నావు. నేను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను. నా గ్రామానికి నా తల్లిదండ్రులని చూడ్డానికొచ్చాను అన్నావు. అఘోరీలకి, నాగసాధువులకి తల్లితండ్రి పితృప్రేమ ఎక్కడుంటుంది? మాతృప్రేమ ఇక్కడ ఎక్కడుంటుంది? అదే చాలా మందికొస్తున్న డౌట్ నాకు కూడా. సాధారణంగా మనం అఘోరాలను బయటెక్కడ చూడం. కాశీలో తప్పితే. ఒకవేళ ఏదైనా ఒక విశేషమైన రోజు, లేకపోతే ఒక విశేషమైన ప్రదేశం అయితే ఆ టైంలో అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. విశేషమైన రోజుల్లో కూడా జనసంచారంలోకొస్తే హ్మ్. వాళ్ళ భస్మం తాకినా, వాళ్ళ బూడిద తాకినా కూడా మనకు పాపం అని అనుకునే సైన్స్ మనకుంది. ఎథిక్స్ మనకున్నాయి. కాశీలో కూడా అఘోరీలు కానీ, అఘోరాలు కానీ, వాళ్ళ నాగసాధువులు కానీ వీళ్ళందరూ ఒకే జాతికి అంటే డిఫరెంట్ ఆకారాల్లో ఉంటారు. డిఫరెంట్ తెగలకు ఉంటారనమాట. వాళ్ళలో కూడా ఉంటాయి మనకు. సో, వాళ్ళంతా కూడా వచ్చి 3 గంటలకి బ్రహ్మ ముహూర్తంలో భస్మం అయిపోతున్న శవాల్లో నుంచి వాళ్ళ ఆత్మల్ని శివుడొచ్చి తీసుకుపోతాడు. కాశీలో పునర్జన్మ హ్మ్. ఉండని వాళ్ళని వాళ్ళ కపాల మోక్షం జరుగుతుంది. ఎవ్వరికీ కపాల మోక్షం జరగదు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని కపాల మోక్షం కపాలం పగలడం. కపాల మోక్షం. ఫస్ట్ కపాలం పగులుతుంది. ఆ సౌండ్ భయంకరంగా ఉంటుంది. అలా కపాల మోక్షం జరిగినప్పుడు వీళ్ళు హరోమర, హరోమర అని చెప్పి అరిచి, ఆ టైంలో వాళ్ళు ఆ శవంలో నుంచి ఒక జ్యోతి పైకెళ్తుంది. అది శివుడు వచ్చి తీసుకుపోతాడు ఆ టైంలో. ఆ టైంలో అఘోరాలు అక్కడికొచ్చి, ఆ తీసుకుపోయేటప్పుడు హరోమర అని అరుస్తారు. అదొక్క టైంలోనే కాశీలో కనిపిస్తారు. మెడలో పూజలు చేసుకొని, జడలు కట్టేసుకొని, చేతిలో శూలం పెట్టుకొని, ఒళ్ళంతా విభూది పెట్టుకొని, చంద్రాకారం బొట్లు పెట్టుకుంటే వాళ్ళు అఘోరీలు కారు. వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకు మనలాంటి భాష రాదు. కదా! వాళ్ళు మాట్లాడేదంతా కూడా చూపించే శక్తులతో మాట్లాడుతూ ఉంటారు. ఏదో మీడియా ముందుకొచ్చేసి, నేను బట్టలిప్పేసి, నగ్నంగా కూర్చొని, నేను శివభక్తురాలిని, నేను నాగసాధువుని, నా గురువితను అని చెప్పుకోవడం కాదు. నువ్వసలు మీడియాకి ఇంటర్వ్యూ ఎందుకివ్వాలి? అఘోరాలు ఇంటర్వ్యూలు ఎందుకిస్తారు మీడియోలకి? హిమాలయాల్లోకెళ్ళి కూడా దొంగచాటులుగా షూటింగ్ చేస్తారండి. హ్మ్. వెన్ యూ సీ ద డాక్యుమెంటరీస్ ఆఫ్ అఘోరాస్, దెర్ ఆర్ వెరీ డాక్యుమెంటరీస్ ఇన్ హాట్‌స్టార్ ఆర్ బీబీసీ న్యూస్ ఆర్ ఏషియన్ నెట్. అఘోరాస్‌లోకి వెళ్లి మనం వెళ్లి దొంగచాటుగా షూటింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళలో ఆ రేస్ కూడా పడకూడదు అని. అది మహాపాపం. వాళ్ళకి కొన్ని శక్తులుంటాయి. పుట్టింది మానవ రూపంలో అయినా కూడా పుట్టంగానే అఘోరాలుగా ఏం మారిపోరు వాళ్ళు. హ్మ్. పుట్టింది మానవ రూపంలో అయినా కూడా దైవ ధ్యానము, దేవుళ్ళోకే నేను ఐక్యమైపోవాలి ఎన్నో ఏళ్ల తపస్సు ఉంటది కదా ఉంటుంది. వాళ్ళకి. దట్ గివ్స్ పాజిటివ్ ఎనర్జీ. అందరూ అనుకుంటారు దేవుడొచ్చి కనిపించేస్తాడు వీళ్ళకి అని. నో, నో, నో. వాళ్ళలో ఉండే పాజిటివ్ ఎనర్జీయే శక్తిగా మారుతుంది. ఆ శక్తే దే విల్ గెట్ మహిమలంటారు కదా! సమ్ మిరకిల్, సమ్ సిక్స్త్ సెన్స్ పవర్. అలాంటిది నీకసలు ఏమీ లేని మనిషివి నువ్వు 4, 5 నెలల కిందకొచ్చేసి నగ్నంగా నేనిలాగే ఉంటాను. నేనిలాగే ఎక్కడ పడితే అక్కడ గుళ్ళకెళ్తాను అని తిరగడం. నేను ఇంతవరకు మాట్లాడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐయామ్ టాకింగ్ అబౌట్. దాన్ని అఘోరి తత్వం కాదు. హ్మ్. దైవత్వం అంతకన్నా కాదు. నువ్వు దేవుడిని కొలుచుకోవాలంటే నీ మనసులోనే దేవుడుంటాడు. వాళ్ళలోనే దేవుడుంటాడు. వాళ్ళెక్కడికెళ్ళాల్సిన పని లేదు. కాశీలో మణికర్ణిక ఘాట్‌లో, హరిశ్చంద్ర ఘాట్‌లో బూడిదయ్య శవాల బూడిదతోనే రోజు అభిషేకం జేస్తారు శివుడికి. ఇంక ఏ దాంతోనూ చెయ్యరు. అదే ఆ శవాల బూడిదని తీసుకొని వెళ్లి అభిషేకం జేస్తారు. ఆ బూడిదని తీసుకొచ్చి మళ్ళీ అఘోరాలకి ఒక దగ్గర పెడితే వీళ్ళెళ్లి ఒంటికి రాసుకుంటారు. నువ్వు ఆ జాతికి చెందిన దానివా? మొన్నటికి మొన్న కాళహస్తికెళ్ళి నన్ను శివుడి దగ్గరికి పంపించకపోతే, నా దేవుడి దగ్గరికి నన్ను పంపించకపోతే నేను పెట్రోల్ పోసి తగలడుకుంటాను అన్నావు. అసలు అఘోరికి మాటలెక్కడి నుంచొస్తున్నాయి? సరే నీకొచ్చాయి. నువ్వు నిజంగానే నాగసాధువు అనుకుందాము. స్త్రీ నాగసాధువు అని మాట్లాడతాను నేను.
జనసంచారం ఉండే ప్లేసుల్లో నువ్వు ఎలా వెళ్ళాలో తెలియదా? ఉమ్, అఘోరాలు ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతోందండి. నాగసాధువులు కొన్ని కోట్ల మంది నాగసాధువులు వచ్చారు. కోట్ల మంది నాగసాధువులు హిమాలయాల నుంచి, టిబెట్ నుంచి, చైనా నుంచి, మానస్ సరోవరంలో కైలాస పర్వతం దగ్గర తపస్సు చేస్తున్న వేరే వేరే దేశాలకు సంబంధించిన నాగసాధువులు కూడా వచ్చారు. వాళ్ళకి కాషాయ వస్త్రం ఉందే ఒంటి మీద. వాళ్ళ లింగ దర్శనం ఏమి ఇవ్వట్లేదే. నువ్వు స్త్రీలింగానివి, అర్ధనారీశ్వరి రూపంలో మారావు. పురుషలింగంలో నుంచి నువ్వు వేరే జెండర్‌కి మారావు. ఒప్పుకున్నావు నువ్వే నేను ఇలా చేశాను అని. నా తల్లిదండ్రిని చూడ్డానికి వచ్చాను అని ఏడ్చావు. అమ్మా, నాన్న నేను తప్పు చేశానని. ఇన్ని ఎమోషన్స్, ఇన్ని ఫీలింగ్స్ అఘోరియకి ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఎందుకుంటాయి ఇన్నివి? ఉమ్, ఇప్పుడు రీసెంట్‌గా నిన్నగాక మొన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి గుడిలో అంతమంది జనసంచారంలో వెళ్తే పూజారులు, "అమ్మా నువ్వు అఘోరివే, ఒప్పుకుంటాం తల్లి, నీకు దర్శనమిస్తాం. ఒంటికొక బట్ట కట్టుకోనిరా. నిన్ను చూసి ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ భయపడుతున్నారు. ఒక బట్ట కట్టుకోనిరా, నిన్ను డైరెక్ట్‌గా లోపలికి పంపిస్తాం. నువ్వు పూజ చేసుకో, బయటకొచ్చేయి." దాని మీద ఆమె దగ్గర ఉండే కత్తి తీసుకొని దాడి చేయడం. అసలు ఆ కత్తులు అవన్నీ వాళ్ళు క్యారీ చేస్తారా? వాళ్ళకి కోపం అనేది ఉగ్ర రూపం అంటారండి. ఉగ్ర రూపం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే బాడీలో ఉండే పవర్ అది. దాన్ని జనాల మీద చూపించడానికే వాళ్ళు దూరంగా ఉంటారు. వాళ్ళకేమైనా వస్తే ఆవేశంలో ఏమైనా చేసేస్తారేమో అని. ఈమె ఏ సినిమాల్లో చూసిందో, ఏ డాక్యుమెంటరీలో చూసిందో, లేదా నిజంగా అక్కడికెళ్ళి కాశీలో గానీ, అక్కడికెళ్ళి అఘోరాలని వాళ్ళని చూసి ఏమైనా మైండ్‌లోకి టాలెంట్ ద్వారా ఇన్‌బిల్ట్ చేసుకుందేమో నాకు తెలీదు గానీ, అవన్నీ ఇక్కడికొచ్చి జనసంచారం మీద చూపిస్తే, జనసంచారంలో నిన్ను తీసుకొనెళ్ళి ఇప్పుడు మర్డర్ అటెంప్ట్ కేసు తీసుకొనెళ్ళి నిన్ను జైల్‌లో పెట్టినా అక్కడ చంపేస్తాను గ్యారంటీ లేదుగా. నిన్ను నువ్వే నేను ఆహుతైపోతాను. ఆ రోజు అమ్మవారిని ఎవరో కాలుతో తన్నారన్న దగ్గర నేనొచ్చి అక్కడే ఆహుతైపోతాను. ఎక్కడైతే తెలంగాణలో నాకు అవమానం జరిగిందో అక్కడే నేను ఆహుతైపోతానని నువ్వు మొన్నటిదాకా డ్రామా చేసావు. నిన్ను ఎట్లకెళ్ళక ఆమె ఏదైనా చేసుకుంటే గవర్నమెంట్‌కి ఏదైనా చెడ్డ పేరని నిన్ను పంపించారు. నేను పోతున్న హిమాలయాలకని అక్కడికెళ్ళి వీడియో చేసావు. నీకు సెల్ఫీ వీడియోలు దేనికి? యూట్యూబ్ ఛానెల్ దేనికి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? షీ హాస్ సెపరేట్ యూట్యూబ్ ఛానెల్. షీ హాస్ సెపరేట్ ఇన్‌స్టాగ్రామ్. స్మార్ట్ ఫోన్ వాడతారా అండి అఘోరీలు? సో, అన్నీ ఉన్నాయి ఇలాంటి ఆమె దగ్గర. ఫోన్ ఉంది, ఆమె కత్తుంది, ఆమె దగ్గర పెట్రోల్ ఉన్నాయి. మ్యాక్‌బుక్ ఉంది. మ్యాక్‌బుక్ ప్రో ఉంది. ఆమె దగ్గర వాడే కారు స్కోడా. సీ వెన్ యూ వాంట్ టు ఎర్న్, ఇలాగేదైనా చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే దేవుడు ఎంతో కాలం ఉంచడనమాట. ఓకే. సో, ఇప్పుడు కొమరవెల్లిలో ఆమె చేసిన దాడులకి ఎంతమంది భయభ్రాంతులకయ్యారు. మల్లికార్జున స్వామి ఆలయంలో నువ్వు చేసిన దానికి, నువ్వు నిజంగా అఘోరివైతే నువ్వు వెళ్లి మహాకుంభమేళాలో చేయి కానీ జనసంచారంలో తిరగకు అనేది నా అభిప్రాయం. అంతే. కానీ అది కరెక్ట్ కాదేమో కదా! అలా చేయొద్దు. అంటే ఇప్పుడు ఆమెకు అక్కడికెళ్తే ఇప్పుడు ఆమె అక్కడ అఘోరి ఉండరు. అంటే అన్ని వదిలేసుకుంటారు. అంతే. ఓన్లీ వాళ్ళకసలు ఏమీ దేవుడు, ఉండదు. వాళ్ళు బట్టలే వదిలేస్తారు. బూడిద వాళ్ళకసలు పూసుకుని కదా తిరుగుతారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం కార్లు చూస్తున్నాం, కత్తులు చూస్తున్నాం, పెట్రోల్ నీ చూస్తున్నాం. కళ్ళ ముందు ఒక శవం చనిపోతున్నా వాళ్ళకి కన్నీటి చుక్క రాదు. అలాంటిది నీ తల్లి, తండ్రి గురించి నువ్వెందుకు ఏడ్చావు? నువ్వు అలాంటి శవాల్ని తింటాను నేను, హ్మ్. ఈ కుండలో రక్తం తాగుతాను, క్షుద్ర పూజలు చేస్తాను అంటున్నావు. నువ్వు తెలంగాణని నాశనం చేయడానికి నిన్నెవరైనా పెట్టారా? లేకపోతే ఆంధ్రాలో నాశనం చేయడానికి నిన్నెవరైనా పెట్టారా? లేకపోతే నువ్వు డబ్బు ఆశిస్తున్నావా? ఈ గెటప్ తీసేసి మళ్ళీ ఇంకో గెటప్‌లో వస్తావా ఇంకో 4, 5 నెలల తర్వాత అనేది వేచి చూడాలి. థాంక్ యూ సో మచ్.